ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే రేవంత్ సర్కార్ తీరుపై నిర్మల్ జిల్లా రైతులు బగ్గుమంటున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై రైతులు తిరగబడ్డారు. అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ అన్నదాతలు ఎమ్మెల్యేను నిలదీశారు. మీరసలు రైతులే కాదని ఎమ్మెల్యే బుకాయించడంతో అన్నదాతలు చుట్టుముట్టారు. చివరికి ఏం చేయాలో దిక్కుతోచక రైతులకు క్షమాపణలు చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి జంప్ అయ్యాడు. ఇక ఖానాపూర్, లచ్చన్, ఎల్లాపూర్లో అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్నంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాజు, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యమే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే రాజు, నిర్మల్ జిల్లాలో రైతులందరూ కూడా అవస్థ పడ్డట్టుగా కనిపిస్తుంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై కూడా రైతులందరూ కూడా తిరగబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లాలో రైతులందరూ కూడా అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? నిర్మల్ జిల్లాలో ఈ అకాల వర్షాలు రైతులకు శాపంగా మారాయని చెప్పొచ్చు. ఈ పంటలను సాగు చేసేందుకు అష్ట కష్టాలు పడ్డ రైతులు ఈ పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో నెలకొన్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి కళ్ళల్లో నీటి పాలయ్యింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా 1,16,000 ఎకరాలలో రైతులు వరి పంట సాగు చేయగా వరి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 318 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్ణయించింది. అయితే అందులో కేవలము 2,222 కేంద్రాలను మాత్రమే ప్రస్తుతం అరకొరగా ఈ వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 15 రోజులు కూడా అకాల వర్షాల కారణంగా కూడా ఈ వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితిలో నిన్న కురిసిన భారీ వర్షానికి మాత్రము చాలా చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపించింది. అది వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నిరసన కొనసాగిన పరిస్థితులు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఖానాపూర్, కడెం మండలం, లచ్చన్, ఎల్లాపూర్, అలాగే మామడ మండల కేంద్రంలో, అలాగే నర్సాపూర్ మండల కేంద్రంలో రైతులు ఉదయం నుంచి కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ఈ తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు డిమాండ్ చేయడం జరిగింది. కడెం మండలం లచ్చన్, ఎల్లాపూర్ లో దాదాపు 2 గంటల పాటు రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకో చేసిన సందర్భంగా రైతులు తమకు న్యాయం చేయాలని చెప్పేసి తమ పంటలను తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా కలెక్టర్ వచ్చే వారు కూడా తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ లచ్చన్, ఎల్లాపూర్ లో రైతులు చేస్తున్న ధర్నా ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యే, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వెళ్లి రైతులను కలవడం జరిగింది. అయితే రైతులు మాత్రము ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. ఒక దశలో ఎమ్మెల్యే మీరు అసలు రైతులు కారని చెప్పేసి రైతులతోని వాగ్వాదం దిగిన పరిస్థితి ఎదురవడంతో రైతులు ఎమ్మెల్యేకు ఎదురు తిరిగి ఎమ్మెల్యేతోని వాగ్వాదం దిగారు. అయితే ఈ ఒక దశలో రైతులను పూర్తిగా అవమానపరిచే విధంగా ఎమ్మెల్యే మాట్లాడడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా
ప్రభుత్వం వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా వర్షం పడుతున్న పరిస్థితిలో ఇప్పటికి కూడా ఇలాంటి ప్రకటన రాకపోవడం, మీరు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి ప్రకటన రాకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, బేషరతుగా ఈ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్.